రాయకల్ మండలం జగన్నాథ్పూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలతో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు తిలకం ధరింపజేసి డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, డి మిలింద్, సర్పంచ్ పరాచ శంకర్, ఉప సర్పంచ్ మల్లయ్య, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, మండల నాయకులు కోల శ్రీనివాస్, రవీంద్రరావు, ఏనుగు మల్లారెడ్డి, సంధ్యారాణి, సురేందర్ నాయక్, గన్ని రాజరెడ్డి, శేఖర్ రెడ్డి, తంగెళ్ల రమేష్, మోహిద్ కొండల్ రెడ్డి, మున్ను తిరుపతి గౌడ్, ఏ ప్రసాద్, వార్డు సభ్యులు, మండల గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ భీమాకు ఒక కన్ను చేసినా ఇంకో కన్ను చేయాలి ఆపరేషన్. తీసుకో వేరే గ్రామ సర్పంచ్ కుట్రకాయల సర్పంచ్ రారే పక్క పక్క పట్టండి. చూడండి గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. శంకర్ గారికి, గౌరవ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఈ గారు, వివిధ హోదాల అధికారులకు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన తోటలకు వెళ్ళాలంటే దారి నడవడానికి కూడా వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఎట్టి పరిస్థితిలో నాయకగూడెంలో సీసీ రోడ్డు, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన సెంటర్, ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్తో పాటు ఇవి మహిళా స్వశక్తి సంఘాల బిల్డింగు, దాంతోపాటు ట్రైనింగ్ సెంటర్కు మొన్న ఎంపీడీఓ గారు తెలపడం జరిగింది. ఒకటి షెడ్ నిర్మాణం అంటే ట్రైనింగ్ కొరకు. అక్కడ మేము మా యువతకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ ఎవరికైనా మేము మీరు సహకరిస్తే ఏదైనా మేము మా గ్రామస్తులకు ట్రైనింగ్ ఇప్పించే విధంగా మేము ఖచ్చితంగా నిర్మాణం చేపట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు, ఎవరి సంపాదన వాళ్ళు చేసే విధంగా మేము నడిపించుకుంటాం సార్. ఇప్పుడు
నేను ముఖ్యంగా చెప్పాలంటే నేను మీ ఆధ్వర్యంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే మీరు పిలువగానే సార్ ఈ 30 ఏళ్ళు అంటే నేనే షాక్ అయినా. వాస్తవం సార్ నిజంగా. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారి దగ్గర నేను ఆయన వెంబడి ఉన్నా. నాకు సార్ నాకు ఇల్లు ఎక్కువ కావాలంటే 14 మాత్రమే ఇచ్చారు. కానీ మీరు అడిగిన వెంటనే నాకు 30 ఇళ్ళు కావాలి సార్ అంటే 30 ఇళ్ళకు 30 ఒకటి తక్కువ లేకుండా మీరు ఇచ్చారంటే మీ ఆధ్వర్యంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను సార్. పార్టీలో గెలిచినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో ప్రజలందరూ నాకు పూర్తి స్థాయిలో ఓట్లేసి నన్ను శాసనసభ్యులు గెలిపించారు కాబట్టి మరి అక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి నేనేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధి ఎట్లా అనే ఒక ఆలోచనతోని తప్ప మరి వ్యక్తిగతంగా వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు కాదు. వారికి వృత్తిరీత్యా రోజు వైద్యం 100 మంది పేషెంట్లు వస్తారు. సార్కి ఒకటే బిడ్డ కోసం సేవ చేయాలని ఎమ్మెల్యే గెలిచిన తదుపరి మళ్ళా నేను 5 సంవత్సరాలు వట్టిగా ఉండడం సబబు కాదు. నేను ఒక్కరిని మనసు మార్చుకున్నట్టయితే నేను పార్టీ మారడం వల్ల మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను సేవ చేసినని చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నారు తప్ప వేరే ఆలోచన కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మహిళా సంఘం బిల్డింగ్ కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఒక్క మహిళ మన దేశానికి ప్రధానమంత్రి ఉండే. మరి అటువంటి ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో మా మహిళా ఆడబిడ్డలకు ఒక బంగ్లా కావాలని చెప్పి దాదాపు అన్ని గ్రామాలకు మంజూరుతున్న సందర్భంలో మా అధికారి ఎంపీడీఓ గారు కూడా మన రాయకల్ మండలానికి వారు జిల్లా అధికారులు కలెక్టర్ గారి సహకారంతో అత్యధికంగా ఇప్పించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా నియోజకవర్గాల్లో దాదాపు చాలా గ్రామాలకు కూడా మహిళా సంఘ భవనాలు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఇంకా జగనార్పూర్. తమ్ముడు శంకర్ కొత్తగా సర్పంచ్ అయ్యండి. అంతకుముందు కూడా అడిగినా కానీ కొంత డిలే అయ్యిండే, అది కూడా పూర్తయింది. చాలా విషయాలు మంచిగా రాసుకొని శంకరన్న అన్ని చదివిన తమ్ముడు కొత్తగా గెలిచాడు కానీ అంతకుముందు సర్పంచ్ ఎట్లా అడిగడం మళ్ళీ తన అడిగాడు. మరి మార్మూల గ్రామం ఇక్కడ బాగా సమస్యలున్నాయి. అడుగుట్లో తప్పలేదు. ఎందుకంటే అప్పుడు బీసాబ్ ఎట్లా ఆడుతుండే, మా భావంతో ఎట్లా ఆడుతుండే, ఎంపీడీ రాజన్ ఎట్లా ఆడుతుండే, కవిత రాలేదు కవిత ఎట్లా ఆడుతుండే. మరి చేసినాం. ఇంతకుముందు చెప్పినట్టు పురాగా చేయలేదన్నది ఏం లేదు. ఇవాళ మనకు రోడ్లు బ్రిడ్జ్లు అన్ని కావాలి కానీ ఒకప్పుడు వ్యవసాయం నడితే చాలనుకుంటారు. ఆ వ్యవసాయం కూడా నడని పరిస్థితి మనకు ఇటు ఉండే. అటువంటి అప్పుడు ఆ చెక్ డ్యామ్ కట్టి మంచిగా కరెంట్ ఇచ్చినాక నీళ్ళకైతే దోకా లేకుండా పోయింది. గోదా గొడ్డు మనకు వ్యవసాయంకు ఇవన్నీ మంచిగా నడుతున్నాయి. నేను కూడా పేదలకు చాలా మందికి ఉచితంగా ఆపరేషన్లు చేసిన, రాజకీయాలకు అతీతంగా 20 ఏళ్ళకి కాబట్టి నా బిడ్డలకు అవన్నీ మన సందర్భంలో ఆహ్వానించి స్వాగతించి ఇంత మారుమూల గ్రామంలో నా సర్పంచ్ సాబు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు రాజకీయాలకు అతీతంగా చూడండి అందరు ఉన్నారు. పాత సర్పంచులు నా పేరు పెట్టి పిలుస్తూ అందరు ఉన్నారు. నా బ్యూరోస్ కన్నాపరేషన్ చేసినా ఇంటికి కూడా పోయచ్చు. మా వీడి సాబు కూడా మంచిగా చదువుకున్నాడు, మంచి ఆప్యాయం సర్పంచం మీరు ఉన్నారు. గుర్తుండదా లేనా నువ్వు అప్పుడు వచ్చామంటాడు అన్నట్టు అందరు గుర్తున్నారు. మీ అందరు ఇంత గొప్పగా చేసినందుకు మీకు మా మహిళా సంఘం ఏపీఎం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు.